గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు నంది ధ్వజం యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది నేను వీడియో చేసి. ఎందుకు డిలే అయిందంటే పనులు ఎక్కువ ఉన్నాయి ఆఫీస్లో, ఇంట్లో కూడా పనులు ఎక్కువ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఎంత ఉన్నా కానీ సోషల్గా కాన్షియస్నెస్ ఉండాలని జనాలకి చేస్తాను. ఇప్పుడు భాష అనేది కొన్ని శబ్దాల ద్వారా, కొన్ని సంకేతాల ద్వారా, కొన్ని సింబల్స్ ద్వారా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి, లేకపోతే ఒక పర్సన్ నుంచి మెనీ పీపుల్కి, మెనీ పీపుల్ నుంచి ఒక పర్సన్కి పంపే సందేశం. ప్రపంచంలో ఎన్నో వేల భాషలు ఉన్నాయి. ఎక్కడ కానీ ఒక భాష మీద ఒక భాష ఎక్కువ, ఒక భాష కన్నా ఇంకొక భాష ఎక్కువ అనేది ఉండకూడదు. వాళ్ళకి అర్థమైన రీతిలో మాట్లాడచ్చు. నెక్స్ట్, వాళ్ళ భాషని వేరే వానికి, ఇది సపోజ్ ఎవరికైనా ఏ విషయమైనా తెలియకపోతే ఏం చేస్తాం, ఈ భాషను తెలియజేస్తాం. అట్లా ఒకరొకరు సంభాషణని ఒక భాష నుంచి ఇంకో భాషకి ఇచ్చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మన భారతదేశం గురించి చర్చిద్దాం. మన భారతదేశంలో కూడా వేల రకాల భాషలు ఉన్నాయి, వందల రకాల మాండలికాలు ఉన్నాయి. ఒక్కొక్క దీనికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష మాట్లాడతారు. కొన్ని తెగల వాళ్ళు. భారతదేశంలో చెప్పుకోదగ్గ భాషలు ఏవేవి? ఏ భాషలు బయట నుంచి ఇండియాలోకి వచ్చినాయి? యూరోప్ నుంచి ఇండియాకి వచ్చినాయి. కొన్ని ఇక్కడే పుట్టినాయి. కొన్ని ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చినాయి. ఇక్కడి నుంచి ఆఫ్రికా పోయినాయి. ఇప్పుడు సపోజు ఒక జమ్మూ కాశ్మీర్ అతను బెంగళూరుకి వచ్చారనుకోండి. అతను ఏం చేస్తాడు? ఆయన మాట్లాడే భాషను ఇక్కడ తీసుకొస్తాడు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన మాట్లాడే ఏం చెప్పావో, ఎలా, దీన్ని ఏమనాలి, దీన్ని ఏమనాలని తెలుసుకుంటారు. అదే వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో ఎక్కడైనా సరే ఏ భాష అయినా సరే మాట్లాడచ్చు, ఏ భాష అయినా కొత్తగా నేర్చుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే, మనం ఫలానా భాష అధికార భాష, ఫలానా భాష జాతీయ భాష అని డిక్లేర్ చేస్తే ఆ ప్రాంతంలో మాట్లాడే భాష పైన అది ప్రభావం చూపుతుంది. కొంతమందికి చూడండి, మనం తెలుగు మీడియంలో చదువుదాం అనుకోండి, చదివాము. సపోజు ఇంగ్లీష్ మీడియం పెట్టారనుకోండి, ఏమవుతా ఉందంటే ఇంగ్లీష్ బాగా చదివేసుకునేస్తున్నారు, తెలుగు మీడియంలో అసలు చేరడం లేదు. ఇంగ్లీష్ అంటే ఎందుకు? బయట ఇంటర్నేషనల్ లెవెల్లో యాక్సెప్ట్ అవుతూ ఉంది కాబట్టి. అదేవిధంగా కన్నడ మీడియంలో చదివినాం అనుకోండి, అక్కడ ఇంగ్లీష్ మీడియం వచ్చేసిందంటే కన్నడ మీడియంలో ఇక్కడే ఉండి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఇది చేసిన వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు, కన్నడ మాట్లాడడం లేదు. నేను మెట్రోలో అటువైపు నుంచి, నా పనిచేసే చోట నుంచి నేనుండే దీనికి రోజు తిరుగుతూ ఉంటాను. ఒక్కొక్క బాక్స్లో ఆల్మోస్ట్ ఒక 40 మంది 50 మంది ఉంటే అందులో 4-5 మాత్రమే కన్నడ భాషలో మాట్లాడతారు. మిగిలిన వాళ్ళందరూ ఇంగ్లీష్లోనే అడుగుతున్నారు. అంటే ఏమని దాని అర్థం? మాతృభాషలకి మనకు ప్రభావం చూపుతూ ఉంది. మాతృభాషల పైన ఇంగ్లీషు ప్రభావం చూపుతూ ఉంది. స్లోలీ కొంతమంది ఏమంటున్నారంటే, ఎస్, ఐ కెన్ స్పీక్ కన్నడ, బట్ ఐ డోంట్ నో హౌ టు రైట్ అండ్ ఐ డోంట్ నో హౌ టు రీడ్. అదొక సమస్య. హైదరాబాద్లో కూడా అదే సమస్య. ఎక్కువ మంది ఉర్దూ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. లిఫ్ట్లో పనిచేసే వాచ్మ్యాన్ కూడా సార్ కితనా ఫ్లోర్ సార్ అంటాడు. మనకు తెలియదు. అంటే వానికి మన సొంత రాష్ట్రంలో, సొంత ప్రాంతంలో మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి, లేకపోతే అతనికి సమాధానం చెప్పడానికి నేను హిందీ నేర్చుకోవాలా, లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవాలా? నేనేమనుకుంటాను, 14వ ఫ్లోర్ అంటాడు, వాడేమంటాడు, క్యా అంటాడు. అదే పరిస్థితి ఉత్తరాది రాష్ట్రాల్లో చేయగలరా? చేయలేరు. కాబట్టి ఏ ప్రాంతంలో ఏ భాష ఉంటుందో ఆ భాష మాట్లాడాలి, ఆ భాషని నేర్చుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మందితో మనం ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి.
అదేవిధంగా నేను హిందీ నేర్చుకోవద్దు అని చెప్పడం లేదు, హిందీ కూడా నేర్చుకోవచ్చు, హిందీ కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి. నేను అది జాతీయ భాష అని చెప్పడం లేదు, ఎక్కువ మంది మాట్లాడచ్చు, దానిలో తప్పే ఉంది. మాట్లాడితే ఇప్పుడు మనం కూడా స్నేహితుడు ఉన్నాడు అనుకో, హిందీ స్నేహితుడు, మనం ఏం చేస్తాం, వాడేం మాట్లాడే అర్థం అవుతలేదని చెప్పి కొద్ది రోజులకి మనం కూడా భాష నేర్చుకుంటాం. అంతేగాని విద్యాపరంగా చూపించడం. ఇప్పుడు చూడండి, మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో కొన్నిటిని సివిల్ సర్వీసెస్లో తీసేసినారు. అదే వాళ్ళకి మాత్రం హిందీ ఒక 40% 37% హిందీ మాట్లాడతారంట దేశం పైన, నాకు తెలీదు. ఆ అవకాశం మాత్రం ఆ 30% వాళ్ళకి హిందీలో రాసుకునేదానికి ఇచ్చినారు. అదే మా సిఏ ఎగ్జామ్ ఎందుకు ఇవ్వరు, మా ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ ఎందుకు ఇవ్వరు, మా సిఎస్ ఎగ్జామ్ ఎందుకు లోకల్ లాంగ్వేజ్లో రాసుకునేదానికి ఇవ్వరు. కానీ మనమంతా ఇంగ్లీష్లో రాయాలి, వాళ్ళు మాత్రం హిందీలో రాసుకుంటాడు. తెలిసిన విషయమే. మదర్ టంగ్లో ఎగ్జామ్ ఉంటే అతను చాలా బాగా ఎక్స్ప్రెస్ చేయగలడు ఆయన ఫీలింగ్ని, ఆయన ఆన్సర్లు కూడా మంచిగా రాయగలడు. అంటే అక్కడ కూడా ఏమి త్రిభాషా విధానము, అక్కడ త్రిభాషా విధానం కూడా అక్కడ ద్విభాషా విధానం. రాస్తే ఇంగ్లీష్లో రాయాలి, లేకపోతే హిందీలో రాయాలి, ఓ మహా అంటే గుజరాత్లో రాయాలి. గుజరాతీని అక్కడక్కడ అలో చేసినారు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి అట్లా అలో చేసినారు. దీన్ని ఏమనాలో అర్థం అవుతలేదు. ఏమన్నా అంటే అంత జాతీయ భాష అంటున్నారు, అది ఎందుకు పెడుతున్నారు, ఎందుకు చేసినారు, ఏం అర్థమే అవుతలేదు. అప్పుడు మన వాళ్ళు ఏమవ్వాలి, సంస్కృతము కన్నా చాలా పురాతనమైన భాష, చాలా పాత భాష, మొట్టమొదటి భాష ఈ భూప్రపంచంలోనే తమిళ భాష. అంటే ఒక ప్రాధాన్యత ఉంది తమిళ్కి. ప్రతి ఒక్కరూ ఈ మొహంజోదారో, హరప్ప, అక్కడ ఆ కాలంలో కూడా తమిళం ఉండేది. యేసు ప్రభువు చనిపోయేటప్పుడు మాట్లాడిన చివరి మాటలు చేసి తమిళంలోనే ఉండేటివి. తమిళము ఈ భూప్రపంచం పైనే, ఈ భూమి పుట్టక ముందే, ఒక విధంగా చెప్పాలంటే భూమి మీద మన్ను పుట్టక ముందే, రాయి పుట్టక ముందే ఎన్నో యుగాలుగా ఉంది తమిళ భాష. ఇప్పుడు ఏమైనారు, అంత మంచి భాష తక్కువ మంది మాట్లాడే, 8 కోట్ల మంది మాత్రమే మాట్లాడే విధంగా తయారయ్యారు. అది ఎందుకని, వేరే వేరే భాషలు, వేరే వేరే మాండలికాలు వచ్చేసి వాళ్ళ ప్రాంతంలోనూ ప్రపంచంలో ఉండే వేరే వేరే ప్రాంతాల్లోనూ వచ్చేసి పాపం ఆ భాషకి ఇప్పుడు ఇబ్బంది పడింది. అందుకే మన ముత్తువేలి కరుణానిధి సన్ ఎంకే స్టాలిన్ గారు ఏం చెప్తున్నారంటే, మాకు మా ఇష్టం, ఏ భాష నేర్చుకోవాలనేది మా ఇష్టం. నీ త్రిభాషా విధానమా, చతుర్భాషా విధానమా, పంచభాషా విధానమా చెప్తాడో, 5 భాషలు నేర్చుకోమంటాడో, ఎందుకు మేము హిందీనే నేర్చుకోవాలి, మేము ఫ్రెంచ్ నేర్చుకుంటాము, మేము జర్మనీ నేర్చుకుంటాము అని ఆయన చెప్తున్నాడు. వాళ్ళు ఏమన్నా అంటే అదే నేర్చుకునేది ఏదో మన ఇండియన్ భాష నేర్చుకో అని చెప్తున్నాడు. బట్ హిందీ ఇండియన్ భాష కాదే, హిందీ ఎక్కడి నుంచో యూరోప్ నుంచి వచ్చింది అంటున్నారు. ఏనమ్మా అందరూ పేరు చివర షా, పేరు చివర ఇరానీ అని ఉంటుంది. మనం ఏమన్నాలి వాళ్ళని, గ్రేట్ లీడరు, ఓకే ఒప్పుకుంటాం, మీరు గ్రేట్ లీడర్లే, నేను కూడా బీజేపీలో ఇష్టపడేవాడిని, బీజేపీ అంటే నాకు కూడా ఇష్టమే. కానీ ఈ విషయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ తప్పు చేసింది. ఆ రాష్ట్రాలకి ఏ భాష నేర్చుకోవాలో, ఏ భాష నేర్చుకోకూడదో అది వాళ్ళకే వదిలేయండి, హిందీ నేర్చుకోండి అని చెప్పొద్దండి. దీనివల్ల ఇబ్బంది వస్తుంది, పార్టీకి కూడా ఇబ్బంది వస్తుంది. కొంచెం ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో. ఆ ఇన్ని రోజులు ఏదో దేశం కోసం ఇది చేసినారంటే లోపల ఈ గలాట్లు అయ్యి జనాలకి ఇబ్బంది పడే విధంగా తయారు చేస్తున్నారు. నేను ఎంకే స్టాలిన్ గారికి సంపూర్ణమైన మద్దతు ఇస్తాను. వాళ్ళ కథ అంతా వదిలేయి, వాళ్ళ ఆయనట్ట వీళ్ళు ఇట్లా పొలిటికల్గా వదిలేయండి. కానీ మాతృభాష పరంగా, మళ్ళీ మాతృభాష అంటే మళ్ళీ తెలుగు అని చెప్పొద్దండి. ఆయన ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నాడో, ఏ భూమి మీద పుట్టాడో, ఏ చుట్టుపక్కల ఉండే జనాల దగ్గర ఉన్నారో అదే ఆయన వాళ్ళ భాష. ఎవరే కానీ, సపోజ్ నేను ఇక్కడి నుంచి జార్ఖండ్కి పోయినాను, కొన్ని యుగాలు అక్కడ తరతరాలుగా అక్కడ ఉంటే ఏం నేర్చుకోవాలి, నేను కూడా జార్ఖండ్ భాష నేర్చుకోవాలి.
అంతే కదా. నేను కాశ్మీర్ పోయినా అనుకో, అక్కడ కాశ్మీర్ భాష నేర్చుకుంటాను. కానీ ఒకప్పట్లో ప్రపంచంలోనే ఎక్కువగా యూజ్ చేసిన భాష, భారతదేశంలో ఎక్కువగా యూజ్ చేసిన భాష, అతి పురాతనమైన భాష తమిళ్ని టార్గెట్ చేసి ఇప్పుడు ఈ విధంగా చేయడము భారతీయ జనతా పార్టీకి మంచిది కాదు. మొహంజాదారో హరప్పాలో కూడా ఉండే సైన్స్, వాళ్ళు మాట్లాడిన భాష, నెక్స్ట్ మన యేసు ప్రభు సరిగా అతన్ని ఇజ్రాయిల్లో ఉరిదీసేటప్పుడు ఏదో చేసినారు, అదే చిల్లలు కొట్టేస్తారు కదా పాపము, ఆయన్ని ఏదో మంచి చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. అప్పుడు ఆయన మాట్లాడిన చివరి పదాలు కూడా తమిళ భాషే. నమీబియాలో తమిళ భాష ఉంది. ఇప్పుడు ఈ మొట్టమొదటిసారిగా ఎంకే స్టాలిన్ అనే అతను, మన కరుణానిధి వాళ్ళ సన్ను, తమిళనాడు చీఫ్ మినిస్టర్, ఇప్పుడు చాలా మంచి పని చేస్తున్నాడు. ఆ విధంగా మాతృభాష పైన కానీ ఆయన మాట్లాడే భాష మీద అమ్మనం లేకపోతే మంచిది కాదు. అది ఎవరైనా కానీ, సపోజు యూపీలో ఎన్నో భాషలు కనుమరుగైపోయినాయి. అవధి భాష అంతెందుకు, మన రామచరిత మానస్ ఏ భాషలో ఉంది చెప్పండి? మన హనుమాన్ చాలీసా ఏ భాషలో ఉంది? హిందీలో లేదు కదా. ఆ హిందీకి అసలు లిపి ఉందా? హిందీకి లిపే లేదు. ఎట్లొస్తుంది? దేవనాగరి లిపి తీసుకొనేసి దాన్ని ఫాలో అవుతున్నాయి. పోనీ ఆ దేవనాగరి లిపి అన్న భారతదేశంలోనే పుట్టిందా అంటే, ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఏమన్నా సౌత్ యూరోప్లో పుట్టిందా అని అంటారు. ఇంకోటి విషయం చెప్తాను, ఏమనుకోవద్దండి. ఆయన ఎవరు, ఔరంగజేబునో షాజహానో జిజియా పన్ను అనేది వేసినాడు. అప్పుడు కొంతమంది కాశీలో ఉండే బ్రాహ్మణులు, అయ్యా మేము ఈ దేశం వాళ్ళం కాదయ్యా, వేరే దేశం నుంచి వచ్చినాము కాబట్టి ఆ జిజియా పన్ను రద్దు చేయండి అని చెప్పినాడు. ప్రతి ఒక్కటి మనం ఆలోచించలేము, మనకు అంత దేవుడు అంత పరిజ్ఞానం ఇలా. మనకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతంలో ఏ భాష మాట్లాడతారో ఆ భాషను నేర్చుకోవాలి. నేను మా సొంత ఊరు వచ్చేసి ఇప్పుడు అంటే రీసెంట్ దీని ప్రకారము మాది తిరుపతి. మా ఫాదర్స్ ఎక్కడి నుంచి ఉన్నారో, వెస్ట్రన్ ఇండియా నుంచి, ఉజ్జయిన్ నుంచి, హరిహర, హావేరి అట్లా ప్రాంతాల నుంచి, పశ్చిమ దేశం నుంచి మళ్ళీ మేము దక్షిణ దేశానికి వచ్చినాం. మధ్య దేశం నుంచి పశ్చిమ దేశంకి వచ్చి మేము దక్షిణ భారతదేశానికి వచ్చినాం. అట్లని మాకు హిందీ తెలీదా అంటే, నాకంటే తెలియదు అనుకో, మా వాళ్ళకి తెలుస్తుంది. పశ్చిమ దేశంలో మాట్లాడే భాషలు ఏవి? మరాఠీ. అక్కడ కూడా ఉన్నారు. ఇప్పుడు నేను తెలుగు పేపరు, కన్నడ పేపరు ఐ కెన్ రీడ్ విత్ ఈక్వల్ కాంపిటెంట్. దాని అర్థం ఏమి? మనం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటామో ఆ భాషని కంపల్సరీ నేర్చుకోవాలి. ఇప్పుడు హిందీ వాళ్ళు తమిళనాడు వచ్చినారు అనుకో, వాళ్ళు నేర్చుకోవాలి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఉండే వాళ్ళని ఎక్కడైనా ఉండే భాషని నేర్చుకోమంటున్నారు. అది ఎట్లా నేర్చుకుంటారు చెప్పండి? ఆ ప్రాంతంలో ఏముంది? తమిళ దేశంలో తమిళ ఇది ఉంటుంది, భాష ఉంటుంది. ఆ భాషని ఎక్కడి నుంచో వచ్చిన హిందీ ఎట్లా నేర్చుకోమంటే ఎట్లా? మంచిది కాదు కదా. అక్కడ హిందీ ప్రాంతం నుంచి తమిళనాడు వచ్చిన వాళ్ళు తమిళ్ నేర్చుకోవాలి. ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వచ్చినారనుకో, వాళ్ళు కన్నడ నేర్చుకోవాలి. జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ పోయినారనుకో, వాళ్ళు మలయాళం నేర్చుకోవాలి. అంతేగాని మలయాళం వాళ్ళని పోయేసి నువ్వు జమ్మూ కాశ్మీర్ భాష నేర్చుకోవాలి, ఎక్కువ మంది మాట్లాడుతున్నారు అంటే తప్పు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఇంకోసారి పునరాలోచించాలి. ఏ భాష నేర్చుకోవాలనేది స్టూడెంటు వాళ్ళ పేరెంట్స్ డిసైడ్ చేసుకుంటారు. ఎందుకు త్రిభాష సూత్రం? 10 భాషల్లో దశభాషా సూత్రం పెట్టు. వీలైతే నువ్వు ఆ టీచర్ని అపాయింట్ చేయి. సపోజ్ స్పానిష్ తీసుకున్నారనుకోండి, ఒక స్కూల్లో, ఒక ఊర్లో, ఈ ఊర్లో స్పానిష్ భాష చెప్తారంటే స్పానిష్ టీచర్ని తెలిసిన వాళ్ళని ఇచ్చేయి. ఏ భాష నేర్చుకున్నా వాళ్ళ ఇష్టం. ప్రాంతీయ భాష మాత్రం కంపల్సరీ నేర్చుకోవాలి. ఎవరు ఎక్కడున్నా ఏమైనా ఎట్లయినా సరే నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం అతనితో కూడా బాగా మాట్లాడగలం. ఎవరితో? సపోజ్ మనం మలయాళం నేర్చుకున్నాం అనుకో,
మనం మలయాళం తెలిసిన వాళ్ళతో మాట్లాడగలం. మనం జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం అనుకో, అది వాళ్ళ ఇష్టం, జపాన్ వాళ్ళతో బాగా మాట్లాడచ్చు. అంతేగాని అందరూ జపానీస్ నేర్చుకోవాలంటే ఎట్లా చెప్పండి, అందరూ హిందీ నేర్చుకోవాలంటే ఎట్లా చెప్పండి. ఆ ప్రాంతంలో ఏ భాష వాడుకలో ఉంటుందో ఆ స్టూడెంట్ ఇంకొక భాష నేర్చుకోవాలనుకున్నాడు, ఇంకో భాష నేర్చుకుంటాడు, 10 భాషలు నేర్చుకుంటాడు. అంతేగాని హిందీ మాత్రమే నేర్చుకోండి, అది మన దేశీయ భాష, జాతీయ భాష అంటే ఎక్కడుంది? హిందీ జాతీయ భాష అని ఎక్కడుంది? కాబట్టి మెజారిటీ జనాలు మాట్లాడతారు, మంచిదే, హిందీ నేర్చుకుంటే మంచిదే, చాలా మంచిదే, మనం ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. కానీ మీరు కంపల్సరీ నేర్చుకోవాలంటేనే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మిగిలిన వాళ్ళకి కూడా, అది మంచిది కాదు. కొంచెం భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో పెద్ద తప్పు చేస్తున్నదని నేను అనుకుంటున్నాను. బహుశా నాకేమైనా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి నాకు తెలియదు ఏమో, నేను అంతా న్యూస్ పేపర్లో ఆడ చూసి, మన యూట్యూబ్లో చూసి, కొంతమంది డిస్కస్ చేసేది చూసి నేను ఇప్పుడు యూట్యూబ్ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఆ రాష్ట్రాలకి ఏమేమి భాష నేర్చుకోవాలో, ఆ స్టూడెంట్స్ ఏ విధంగా ఉండాలని వాళ్ళకే వదిలేస్తే మేలు. అసలు భారతీయ జనతా పార్టీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ విషయంలో తల దూర్చకూడదు అసలుకి. ఆ ఎన్ఈపీ పాలసీ అని చెప్పేసి, మళ్ళీ అదేంటి సాంస్క్రిట్ కూడా కొంతమంది చెప్పేది ఏమంటే బయట దేశాల్లో ఆడైనా బయట మన దేశంది కాదు, ఆడ నుంచి యూరోపియన్ లాంగ్వేజ్, పర్షియా ఆడ నుంచి వచ్చింది అంటున్నారు. సరే ఏదైతే ఏమి కానీ మన దేశంలో ఉంది, మనము గౌరవిస్తాం. భారతదేశంలో వాళ్ళకి సంబంధించిన భాష వాళ్ళు నేర్చుకోవడానికి గవర్నమెంట్ కూడా పెద్దగా ఇది చేయకూడదు. ఎక్కడే కానీ యూ స్పీక్ హిందీ ಅಂದರೆ హౌ కెన్ ఐ స్పీక్ హిందీ? సపోజ్ మనం ఇక్కడ గుజరాత్ పోయినాం అనుకో, గుజరాత్ అక్కడ పోయిన తర్వాత ఈ గుజరాతీ మే బోలో అంటే నాకే తెలిసిందే, తెలీదు, ఏదో బతుకు కోసం వచ్చినాము. అక్కడే కానీ ఉంటే కొద్ది రోజులు నేర్చుకుంటాం. మనం ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పోయినాం అనుకో, జమ్మూ కాశ్మీర్లో జనాలు కాశ్మీరీ మే బోల్ అన్నాడు అనుకో, మనకేంటి తెలుస్తుంది? కాశ్మీర్ వీ హ్యావ్ టు లర్న్. ఆఫ్టర్ సమ్ టైమ్ పీపుల్ విల్ లర్న్ కాశ్మీరీ ఆల్సో. వాళ్ళ ఇంట్రాక్షన్ బట్టి, వాళ్ళ ఇష్టం బట్టి, వాళ్ళకి ఇష్టం వచ్చిన భాష నేర్చుకుంటారు. కొరియన్ ఇప్పుడు కొంతమంది జర్మనీ, ఇప్పుడు ఎక్కువగా ఏమంటే జనాలు జర్మనీ నేర్చుకుంటున్నారు. జర్మనీ నేర్చుకున్న తర్వాత అక్కడ పోయి బతికేదానికి, ఎక్కడ బతుకుంటే అట్లా. ఇప్పుడు మనం ఏ భాష మాట్లాడినా కడుపుకి అన్నం కావాలి, ఆకలి తీరాలి. సపోజ్ ఆ ప్రాంతం పోయినాం అనుకో, మనం కూడా ఆ భాష నేర్చుకుంటే మంచిది అనుకుంటారు. మనం ఇక్కడ నుంచి ఫ్రెంచ్ కంట్రీ పోయినాం అనుకో, మనం కూడా ఏం చేస్తాం, మనం కూడా ఫ్రెంచ్ నేర్చుకుంటే బాగుంటుందని ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకుంటాం. అలాంటప్పుడు రకరకాల, ఇప్పుడు ప్రపంచమే ఒక స్మాల్ విలేజ్ మాదిరి. ఈ ఇంటర్నెట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రతి విషయాన్ని కూడా, నేను కూడా ఫ్రాంకోఫోన్ కంట్రీస్లో పనిచేసినప్పుడు నాకు ఫ్రెంచ్ వచ్చేది కాదు. ఏదైనా డాక్యుమెంట్ ఉండిందనుకో, ఫ్రెంచ్ డాక్యుమెంట్ని ఏం చేసామని పోయేసి గూగుల్లో ట్రాన్స్లేట్ చేసుకొని ఇంగ్లీష్లో తెలుసుకొని మళ్ళీ మనకు ఏం డిసిషన్ తీసుకోవాలో అవన్నీ తీసుకునేవాళ్ళం. అదేవిధంగా సపోజ్ హిందీలో ఉంది ఆ డాక్యుమెంట్, దాన్ని ఏం చేస్తాం, మనకు ఇష్టం అర్థమైన లాంగ్వేజ్లో మనం తీసుకుంటాం. సపోజ్ మనకు తమిళంలో కావాలి, ట్రాన్స్లేషన్ పెడతాం, తమిళంలో తీసుకుంటాం. అంతేగాని నువ్వు అంతా తమిళ్ మర్చిపోవాలి, హిందీ నేర్చుకో, తెలుగు మర్చిపోవాలి, హిందీ నేర్చుకో, కన్నడ మర్చిపోవాలి, హిందీ నేర్చుకో, మలయాళం మర్చిపోమని వాళ్ళు చెప్పినా చెప్పపోయినా కొద్ది రోజులకి హిందీ గాన దక్షిణ భారతదేశం మీద వచ్చిందంటే అది కొన్ని రోజులకి మన మాతృభాషల మీద ఎఫెక్ట్ ఇస్తుంది గ్యారంటీగా. అందుకే ఎంకే స్టాలిన్ గారికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. ఈ భూప్రపంచం పైన ఉండే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి ఎంకే స్టాలిన్ గారికి. వాడు ద్రవిడ సిద్ధాంతం ఇది, వాళ్ళు జస్టిస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా డీకే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా బ్రాహ్మణ వ్యతిరేకులు, అవంతా ఫస్ట్ కులాన్ని తీసుకురావద్దండి. ఆ లెక్క కులాన్ని అసలు భారతదేశంలో కులమే లేదంటా ఉంటే, అంతా ఉండేదంతా వర్ణ వ్యవస్థ అంటూ ఉంటే, చాలా టెక్స్ట్ బుక్లు ఇంగ్లీష్ వాడు వచ్చి పెట్టినాడు కుల వ్యవస్థ అని చెప్పి, క్యాస్టిజం అని. అంతకుముందు ఏ పని చేస్తారో ఆ దీనిలో ఉండేవాడు, ఆ పని చేసే వాళ్ళని పలానోళ్ళు అనేవారు. సపోజ్ కుమ్మరి పని చేసేవాడు అనుకో, కుమ్మరి అంటారు. నెక్స్ట్ వ్యవసాయం చేసే వాళ్ళని వ్యవసాయదారులు, ఆ ప్రాంతంలో వాళ్ళకు ఉండే దీన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం నాయి బ్రాహ్మణులు అంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, మనకు క్షౌరము అవన్నీ చేస్తారు, హెయిర్ కట్ అవన్నీ చేస్తారు. ఇప్పుడు మన కరుణానిధి ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నాదస్వరము అవన్నీ ఇది చేస్తారు. వాళ్ళని ఏమంటారు, వాళ్ళు దీంతో ఇది చేస్తారు. సపోజ్ వేరే వాడు వచ్చేసి క్షౌరం చేసేది నేర్చుకున్నాడు అనుకో, అప్పుడు ఏమని వాడు క్యాస్ట్ ఇది అయిపోతుందా?
వాడు దానికి ఏం పెట్టినారు, క్యాస్ట్ అనేది పేరు పెట్టినారు. ఏ పని చేసేవాడు ఆ పని చేసుకున్న పని అది అది ప్రొఫెషన్ పేరు. అది వర్ణం అనేది ప్రొఫెషన్ పేరు, చేసే పని పేరు. అంతేగాని దాన్ని క్యాస్ట్ అని చేసి ఏదేదో తీసుకుంటే ఎట్లా చెప్పండి? అసలు భారతదేశంలో క్యాస్టిజం ఏడని చెప్పండి. అనవసరంగా ఈ మిస్రిప్రజెంట్ చేయడం కూడా తప్పు. ఉండేది వర్ణ వ్యవస్థ మాత్రమే. పలానా దీనికి సంబంధించిన వాళ్ళు అంటే వీళ్ళు సపోజ్ కుమ్మరి అని అనుకో, వీళ్ళు కుండలు తయారు చేస్తారు, పోటరీ వర్క్ చేస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని వాడిని క్యాస్ట్ కుమ్మరుడికి అంటే వాడు చెప్పినాడు అనుకో ఆ పని ఏమనాలి? మీరు చెప్పండి. చేసే పనిని బట్టి వర్ణ వ్యవస్థ ఉంది. భారతదేశంలో అసలు క్యాస్ట్ అనేది లేదు. ఆ క్యాస్టిజం సృష్టించింది కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. మళ్ళా ఇంకోటి ఏమంటే, నేను చాలాసార్లు చూసినాను, ప్రతి డాక్యుమెంటు హిందీలో ఉన్నింది అనుకో. సపోజ్ భోజ్పురి, వాడికి భోజ్పురిని తెలిసి పిల్లకాయకి వాడు ఏం చేయాలి? వాడు ఫస్ట్ నుంచి మళ్ళీ హిందీ నేర్చుకోవాలా? ప్రాంతీయ భాష అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక భాషగా వాడు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఎక్కడి నుంచో వచ్చిన హిందీని కొన్ని వందల భాషల్ని మాయం చేసేసిందంట. అవధి భాష, ఛత్తీస్గఢీ భాష, రాజస్థానీ భాష, పంజాబీ భాష. ఇప్పుడు వాళ్ళు భాష పంజాబీ మాట్లాడేది తక్కువ అయిపోయినారు. ఆ బొంబాయి కానీ పోయినా ఉంటే ప్రతి ఒక్కరూ హిందీ మాట్లాడతారు సార్. మన ఛత్రపతి శివాజీ పుట్టిన ప్లేస్ అది మహారాష్ట్ర. బయట నుంచి వచ్చిన తుర్ష్కుల్ని అంటే టర్కీ దేశం ఏదో ఉంటారు కదా, వాళ్ళని ముస్లిమ్స్, వాళ్ళని అసలు మరాఠా గడ్డ మీద దక్షిణ భారతదేశం పైన ఉత్తర భారతదేశం మీద అసలు వాళ్ళ ఉనికినే లేకుండా చేసిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన ప్లేస్లో ముంబాదేవి ప్లేస్లో ముంబైలో ఎక్కువ మంది హిందీ మాట్లాడితే వాళ్ళు కోపం వస్తుందా లేదా మీరే చెప్పండి. అట్లని వీళ్ళు బయట వాళ్ళు వచ్చేసి ఎక్కువ వాళ్ళ భాష మాట్లాడేసే ఆ హిందీ మేము బాతుకోరు అన్నాడు అనుకో, నేను ఎక్కడ బాతుకరేది? అసలు నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వస్తే కదా. ఈ బాత్కరులు, ఈ ఇంపోజిషన్స్ ఎక్కడ ఉండకూడదు. సపోజు అదేమదే మన బీహార్ నుంచి ఒకడు మలయాళం దేశం పోయినాడు, అంటే మన కేరళ పోయినాడు. అప్పుడు వాడిని మలయాళమే బాత్కరో అంటే వాడు అంటే మాట్లాడగలడు. వాడు నేర్చుకోవాలి, కొద్ది రోజుల తర్వాత నేర్చుకోవాలి. ఆ ప్రాంతంలో ఉంటే నేర్చుకుంటాడు. వాడు నేర్చుకున్న తర్వాత మేరకు వాట్ ఈస్ దట్ మాట్లాడేదానికి వస్తుంది, రాసేదానికి రాదు, చదివేదానికి రాదు. ఇట్లా రకరకాల రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎట్లా? భారతదేశంలో ఎవడైనా ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. 3 భాష త్రిభాషా విధానం కాదు, బహుభాషా విధానం పెట్టు. వాడికి ఇష్టం వచ్చిన భాషలు నేర్చుకోమని 50 భాషలు నేర్చుకుంటాడు, ఏం తప్ప? దానిలో ఎందుకు కంపల్షను? కరెక్ట్ కాదండి. భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో తప్పు చేస్తూ ఉందని క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, కాంగ్రెస్కి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎంకే స్టాలిన్ ఏం చెప్పినాడంటే ఆడేదో ఉత్తర భారతదేశంలో కూడా కొన్ని భాషలు కనుమరుగైపోయినాయి, వాళ్ళు కూడా ఏదో రీసెర్చ్ అండ్ డెవలప్ R&D చేసి ఉంటారు. ఎవరైనా కానీ ప్రాంతీయ భాష అనేది తను ఏం భాష మాట్లాడతారో ఆ భాష మాట్లాడేదానికి అవకాశం ఇవ్వాలి. వేరే భాష ఇది కంపల్సరీ నేర్చుకుంటే అది మిస్ అయిపోయినాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? సపోజ్ ఇంగ్లీష్ తీసుకొని జపానీ భాష తీసుకొని హిందీ నేర్చుకునేవాడు అనుకోండి, పాపం తమిళం మర్చిపోతాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటే తెలుగు మర్చిపోతాడు. ఎట్టుచ్చి ఫస్ట్ నుంచి కూడా అండి మన ద్రవిడ భాషలకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. నెహ్రూ కానించి గాంధీ నుంచి ఆయన ఏదో గాంధీనో ఎవరో చెప్పినారు, దక్షిణ భారత హిందీ ప్రచార సభ అంట మద్రాసులో పెట్టినారు. అదేవిధంగా అదేమదే హిందీ ప్రచార సభ, అదేవిధంగా కన్నడ ప్రచార సభ అని చెప్పేసి మన ఢిల్లీలో పెడతారేమో అడగండి. తమిళ ప్రచార సభ అని చెప్పేసి ఢిల్లీలో పెట్టమను, పార్లమెంట్లో పెట్టమచ్చు. ఆడికొచ్చే కొందుకు మాత్రమో నో 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 ఆప్ స్టేట్ హై సెంట్రల్ హై అంటాడు. సెంట్రల్లో స్టేటో ఐ రెస్పెక్ట్ హిందీ, బట్ డోంట్ ఇంపోజ్ హిందీ
on the people who don't want to learn. If they want to learn Hindi, they can learn. Give an option. సపోజ్ ఒకతనే అనుకుంటాడు మెకానికల్ ఇంజనీరింగ్లో బాగా చదివి నేను జర్మనీ కంపెనీలో పనిచేయాలి అనుకుంటాడు. జర్మనీకి వెళ్ళాలి, అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చాలా బాగుంటుంది ఆటోమొబైల్ అని అనుకున్నాడు అనుకో. అతను ఏం నేర్చుకుంటాడు? జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. ఆయన జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకున్నాడని చెప్పేసి అతను తప్పు పట్టగలమా? నేర్చుకోలేదన్న తప్పును పట్టగలమా? ఒకవేళ భాష తెలియకుండా జర్మనీకి పోయినాడు, బెర్లిన్కు ఎక్కడికి పోయినాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? ఆయన జర్మనీ భాష నేర్చుకుంటాడు. అంటే ఏమి స్లోగా అందరినీ హిందీలో కన్వర్ట్ చేసి రేపు అదేందే అక్క, చెల్లి, తమ్మ, అన్న, అమ్మ అనేది పోయే వాహ్యం, వాహనం, పాపో, ఫాదర్ని ఏమంటారు? అప్ప కాదు, ఫాదర్ని ఏమంటారు? మాతాజీ, పితాజీ, అజ్జీలు ఎక్కువైపోతుంది. అప్పుడు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ భాషను నేర్చుకుంటారు. వీళ్ళకి ఎందుకో ఈ విషయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ కొంచెం తగ్గితేనే పార్టీ భవిష్యత్తు బాగుంటుంది. నాకు కూడా ఇష్టమే భారతీయ జనతా పార్టీ అంటే. నేను కూడా భారతీయ జనతా పార్టీకి అభిమానిని. నాకు ఆర్ఎస్ఎస్ అంటే కూడా ఇష్టం, విహెచ్పి అంటే కూడా ఇష్టం. చాలా కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఇప్పుడు ఇవన్నీ చూసే కొందుకు భారతీయ జనతా పార్టీ తప్పు చేస్తూ ఉంది అనిపిస్తూ ఉంది నాకు. ఈయన మా జస్టిస్ పార్టీ పెట్టింది ఎందుకు అనుకుంటున్నా? ఈ విధంగా అనవసరమైనటువంటి ఇంటర్ఫీరెన్స్ కాంగ్రెస్లో, అప్పుడునే కాంగ్రెస్లో ఈ బ్రాహ్మణులు ఎక్కువైపోయేసి ఫస్ట్ జస్టిస్ పార్టీ పెట్టాల్సి వచ్చింది. ఈ విధంగా ఉండకూడదండి. ఏ దేశంలో ఉన్నా కానీ ఉండకూడదు ఈ విధంగా. జనాల్ని ఫ్రీగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళు ఇష్టమైన ఇది నేర్చుకునేదానికి, చదివేదానికి, ఉండేదానికి అవకాశం ఇవ్వాలి. అదే ఇప్పుడు మనం ఎట్లా అంటున్నాం, ఆ కాలంలో కూడా ఇట్లా డౌన్ సౌత్ ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు నేను బిఎంఆర్సీ వెళ్ళాను కదా, మెట్రో రైల్లో. మెట్రో రైల్లో పోతాను. చాలామంది హిందీ మాట్లాడుతున్నారు, చాలామంది ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. అసలు కన్నడ మాట్లాడే వాళ్ళే తగ్గిపోయినారు. కన్నడ మాట్లాడే వాళ్ళు కూడా ఏమైనా ఇప్పుడు స్టైల్ హిందీలో మాట్లాడుతున్నారు, నెక్స్ట్ స్టైల్గా అదే మన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. హైదరాబాద్ ఓకేనా ఇది ఉందంటే, హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి. క్యా బాయ్ కిదరాయ్ అంటాడు. ఏందో అసలుకి మన రాష్ట్రంలో ఉన్నామా, లేకపోతే ఏమన్నా జార్ఖండ్ మన యూపీలో ఉన్నామా తెలీదు. దాన్ని హిందీ ఇంపోజిషన్ని గట్టిగా వ్యతిరేకించింది ఎవరంటే ఇప్పుండే లీడర్లో. ఫ్రమ్ బిగినింగ్ చెప్పాలంటే కూడా 1921, 31 రకరకాల దీనిలో తమిళ దేశంలో ఉండే రాజకీయ నాయకులు, నేను సంపూర్ణంగా వ్యక్తిగతంగా ఎంకే స్టాలిన్ గారిని ఆయన భాష మీద చూపించే అభిమానానికి పాదాభివందనాలు. ప్రతి ఒక్కరికి ప్రాంతీయ భాష అనేది నేర్చుకోవాలి. బతకాలి అనుకున్నాడు ఆ ప్రాంతంలో ఆ ప్రాంతం యొక్క భాష కంపల్సరీ నేర్చుకోవాలి. 20 ఏళ్ళున్నా కానీ భాష రాకపోతే ఎట్లా సార్? నేను ఒక ఆయన్ని డిస్కస్ చేసినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఆయన అడిగిన ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నామని అడిగినాను. బెంగళూరులో. ఫర్ ద పాస్ట్ 20 years ఐఎమ్ హియర్ అన్నాడు. హ్యావ్ యూ లర్న్డ్ కన్నడ అని అడిగినాను. నో ఐ డోంట్ నో అన్నాడు. వై అన్నాడు. నాట్ నెసెసిటీ నాట్ అరైజన్. ఐఎమ్ మేనేజింగ్ విత్ హిందీ, ఐఎమ్ మేనేజింగ్ విత్ ఇంగ్లీష్ అన్నాడు. చూడండి, బతికేది మాత్రం ఇక్కడ ఈ ప్రాంతం యొక్క భాష వాడు. సపోజు నేను తమిళ దేశం పోయాను, అక్కడ పోయి బతకాలనుకున్నప్పుడు నేను కంపల్సరీ తమిళ్ నేర్చుకోవాలి కదా. చెప్పండి, మీరే చెప్పండి. ఇట్లా ఈ విధంగా చేస్తే ఆ ప్రాంతీయ భాషలకి ఇబ్బంది అవుతుంది కదా. సో ఐ లవ్ డిఎంకే, ఐ సాల్యూట్ డిఎంకే, ఐ సాల్యూట్ ఎంకే కరుణానిధి, ఐ సాల్యూట్ దయానిధి,
ఐ సాల్యూట్ ఆల్ మెంబర్స్ ఆఫ్ డిఎంకే. మా సిస్టర్ కనిమౌలి కూడా బాగా మాట్లాడుతుంది. కనిమౌలి చాలా మంచి లీడరు. ఆమెని ప్రతిసారి గెలిపించండి. ఆమె ప్రసంగాలను నేను పార్లమెంట్లో చూసినాను. ఎంత నీట్గా మాట్లాడుతుందంటే ఆమె అంత నీట్గా మాట్లాడుతుంది. చెప్పాలనుకున్న విషయాన్ని కరెక్ట్గా చెప్తుంది, క్లుప్తంగా చెప్తుంది. ఏ రోజు కూడా ఆమె కోపంగా మాట్లాడినట్టు నేను చూడలేదు, వినలేదు. మంచి ఎంపీ ఎవరంటే కనిమౌలి. నెక్స్ట్ రాజా కూడా బాగా మాట్లాడుతున్నాడు, కరెక్ట్గా మాట్లాడుతుంది. రాజా, ఎంకే స్టాలిన్ వాడు అనకూడదు కానీ చిన్నోడైనా కానీ దయనేది మారను చెప్పేదానిలో చాలా 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 నీతి ఉంది. నేను కూడా సనాతన ధర్మం భక్తున్నే, కానీ ఎక్కడైనా తప్పు జరిగిందంటే ప్రతి దాన్ని వ్యతిరేకిస్తాను. అది సనాతన ధర్మమో ఇంకో ధర్మమో తప్పు చేసే దేవునైనా ఎదిరిస్తాను నేను, అందులో డౌటే లేదు. ఇంత తక్కువగా జనాల్ని, తోటి మానవుల్ని నువ్వు సనాతన ధర్మం అనే పేరుతో నువ్వు చెడ్డగా మాట్లాడితే ఎవరే కానీ ఆ దేవుడే మాట్లాడినాడు అనుకో, కంపల్సరీ దేవుని కూడా వ్యతిరేకించాలి. నేనేమో సూడో అదేమంటారు కదా, సెక్యులరిస్ట్ ఏం కాదు, నేను కూడా ఇండియనే. అసలు నక్సల్బరీ ఎందుకు వచ్చింది చెప్పండి ఈ భారతదేశంలో? పాపం తాడితి పీడితి జనాల్ని అనగదొక్కి వాళ్ళకి స్వతంత్రం లేకుండా చేసి వాళ్ళ భూములంతా భూస్వాములు లాక్కొని ఆ విధంగా వచ్చింది అప్పుడు. ఇప్పుడు లేదులే, ఆల్మోస్ట్ అంతం అయిపోయింది. జనాలు మారినారు, వాళ్ళు మారినారు. ఎక్కడే కానీ హింస అనేది ప్రపంచంలో ఉండకూడదు. ఏ విధానం మీద ఏ పేరు పెట్టుకొని ఏ బ్రాండ్ నేమ్ పెట్టుకొని హింస చేసినా అది తప్పే తప్పే తప్పే, మాటికి తప్పే. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంకే స్టాలిన్ గారిని, ఎవరే కానీ ఎంకే స్టాలినే కాదు, ఎవరైతే తన మాతృభాషను కాపాడుకోవాలనుకుంటారో, ఎవరైతే బహుభాషా విధానాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా మంచి ఐడియాలే. దాన్ని పెద్దగా రాజకీయమో చేయకూడదు. వాళ్ళ భాషను వాళ్ళు నేర్చుకొని, సపోజ్ ఇంట్రెస్ట్ ఉందా వేరే భాష నేర్చుకో. నేను ఇక్కడి నుంచి కొచ్చిన్ పోయినాను అనుకో, నేను అక్కడ బతకాలని అనుకున్నాను అనుకో, నేను మలయాళం నేర్చుకుంటాను. అంతేగాని చిన్నప్పటి నుంచి నువ్వు మలయాళం నేర్చుకోమంటే ఎట్లా? చిన్నప్పటి నుంచి హిందీ నేర్చుకోమంటే ఎట్లా? ఆడ బతకాలనుకున్నప్పుడు ఏదైనా ఒక ఆప్షన్ పెడితే అప్పుడు నేర్చుకుంటారు. స్టాలిన్ సార్, వన్స్ అగైన్ congratulations to MK Stalin sir, congratulations to Udayanidhi Maran, congratulations to సిస్టర్ కనిమౌలి. నో సార్, ఒకప్పట్లో ఆ ప్రాంతంలో చాలా వివక్ష ఉండేదన్నమాట బ్రాహ్మణుల వల్ల. అంటే అందరూ కాదు, బ్రాహ్మణులు చాలామంది అందరూ మంచోళ్ళే, కొంతమంది వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వచ్చింది. నేను కొన్ని విషయాలు చూస్తాను. ప్రసాదం వేసేటప్పుడు కూడా బ్రాహ్మణులు చాలా మంచి వాళ్ళే, కాకుండా ఎవరిని వివక్ష చూపించదండి. ఫస్ట్ మంచి చెప్పాలి. చూడు, మా ఆదిశంకరాచార్యులు వారు ఏమన్నారు, ఆత్మన్ బ్రహ్మన్ సేమ్ అని చెప్పినారు కాశీలో. మనీషా పంచగంజు ఒక్కసారి చదివి అర్థం చేసుకునేగలిగినారంటే అసలు భారతదేశంలో ఏ వివక్ష అనేది ఉండదు. ఇదంతా మా గురువుగారు, మాకు దైవ సమానులు ఆదిశంకరాచార్యుల గురించి, ఆదిశంకరాచార్యుల జీవితాన్ని గురించి నేర్చుకున్న మాటలు. అద్వైత సిద్ధాంతము తూచే తప్పకుండా ఫాలో అవ్వండి. ఆయన ఏం చెప్పినాడు, ఆత్మన్ బ్రహ్మన్ అంతా ఒకటే అన్నాడు. ఈ ఆర్ ద అబ్జల్యూట్ రియలిస్టిక్ కాన్షియస్నెస్ బ్లిస్ కిం కసితి అన్నాడు. చెప్పండి, చూడండి ఎంత మంచి చెప్పినాడు ఆయన. ఏది మంచి ఉంటే అది మంచిది మంచిగా చూడాలి, చెడ్డని చెడ్డగా చూడాలి. ఈ విధంగా హిందీని ఇంపోజ్ చేయడం మంచిది కాదు. పిల్లకాయలకి ఇష్టం ఉంటే నేర్చుకుంటారా? ఎన్ని భాషలైనా నేర్చుకోమని.
వై ఓన్లీ హిందీ? థ్యాంక్ యూ. కొంతమందికి ఈ వీడియో ఇష్టం అవ్వచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ ఈ వీడియో చేయాలనుకున్నాను చాలా రోజుల నుంచి. పనిలో వర్క్ ఎక్కువ అయ్యి చేయలేకపోయినా. ఆఫీస్లో కూడా పనులు ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో కూడా పనులు ఎక్కువ ఉన్నాయి, సొంత పనులు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో చేయలేకపోయినా. ఈరోజు ఎలాగైనా సరే ఈ వీడియో చేయాలని నాకు ఎన్నో రోజుల నుంచి కడుపులో ఉంది, మనసులో ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేసేది మాత్రం భారతీయ జనతా పార్టీకి నష్టాన్ని కలుగజేస్తుంది. వాళ్ళ మాతృభాష, వాళ్ళ ప్రాంతీయ భాష వాళ్ళకి ఇంపార్టెంట్. కెన్ వి ఇంట్రడ్యూస్ తమిళ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్? ఆ విధంగా చేయమని త్రిభాషా విధానంలో టు బి సెలెక్టెడ్ తమిళ్ అని చెప్పమని. టు బి సెలెక్టెడ్ ఎనీ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆఫ్ సౌత్ అని చెప్పండి. కన్నడని కంపల్సరీ చెప్పండి, మలయాళంలో కంపల్సరీ చెప్పండి, తెలుగుని కంపల్సరీ చెప్పండి. వాళ్ళు మాత్రం మన దక్షిణాది భాషలు నేర్చుకోరు, కానీ మనం మాత్రం ఆ ఉత్తరాది భాష మెజారిటీ అని చెప్పి నేర్చుకోవాలి. అదే ఒకరోజు మా సిస్టర్ కనుమూలి అదే చెప్పింది. ఆ బిడ్డ ఏమనిందంటే, మీరు మాత్రం అదేంటి ఆత్మ నిర్భర్ భారత్ ఏదో చెప్పింది. ఏంటండి ఇది? దేవుడు ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతానికి ఇస్తాడో ఆ విధంగా చేసుకొని పోతూ ఉండాలి. ఇఫ్ యూ డోంట్ లైక్, డోంట్ లైక్. ఇఫ్ యూ లైక్, యూ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening, good night. I am Manyam Bhaskar from Nandi Dhwajam YouTube channel.